మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం. చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న మనం ఈ రుక్మిణీదేవి విప్రుడి ద్వారా శ్రీకృష్ణుడికి సందేశాన్ని పంపించడం గురించి తెలుసుకున్నాం కదా. శ్రీకృష్ణుడు కూడాను రాయబారాన్ని విని సంతుష్టుడై ప్రీతి చెంది రుక్మిణి కోసమని ఈ కుండిని నగరానికి బయలుదేరడం జరిగింది. అలాగే శిశుపాలుడు వారంతా కూడాను కుండిని నగరానికి చేరుకోవడం, ఈ వార్త విన్న బలరాముడు తన సైన్యంతో సహా అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే కృష్ణుడు ఇంకా ఈ కుండిని నగరానికి రుక్మిణీదేవి చెంతకి రాలేదు. రుక్మిణీదేవి బాధపడసాగింది, ఏమిటి ఇతను వచ్చారా రాలేదా అని. అసలు తాను పంపించిన బ్రాహ్మణుడు ఈ ద్వారకా నగరానికి చేరుకున్నాడా, లేక నడిచి నడిచి అలసిపోయి మార్గం మధ్యలోనే నిలిచిపోయాడా, లేదంటే తాను పంపిన సందేశాన్ని విని కృష్ణుడు తన్ని తప్పుగా భావించాడా, ఆ దేవదేవుడు తనకు అనుకూలించలేదేమో, పార్వతీదేవి తనని కరుణించలేదేమో, అలాగే లేకపోతే ఈ పాటికే బ్రాహ్మణుడు వచ్చి శుభవార్త చెవిని వేసేవాడు కదా. సరే, ఆ బ్రాహ్మణుడు ద్వారకా నగరానికి చేరుకోలేదు, కృష్ణుడికి తన సందేశాన్ని వినిపించలేదు. ఇప్పుడు ఇంకొకరిని పంపిద్దామా అంటే అంతటి ఆత్మీయుడే లేడు, నమ్మకస్తుడేడి. రుక్మిణికి ఏం చేయాలో పాలుపోలేదట. ఆఖరికి అన్న కోరికే నెరవేరుతుంది. శిశుపాలుడితోటి తన వివాహం తప్పదు. జగన్మాత తనని కరుణించలేదు అనుకుంది రుక్మిణి. గుండెల్లో బాధని తల్లికి చెప్పలేదు. చిలికత్తులు పలకరిస్తే పలకలేదు. తామర పూల సువాసనకే తన చుట్టూ మోగుతున్న తొమ్మిదలను అదిలించలేదు. క్షణకాలం కూడా నిద్రపోలేదు. రాజమార్గాన్ని చూస్తోంది. ఆ మార్గంలోనే కృష్ణుడు రావాలి. రాలేదు. అయినా చూపు మరచలేదు. ఏడుస్తూనే ఉంది. కన్నీరు చారికలు కట్టేశాయి. తుడుచుకోవాలన్న ధ్యాస కూడా పోయింది. అన్నపానాదుల మాటే లేదు. ఇష్టమైన వీణానాదం కూడా వద్దనుకుంది. జలక్రీడలు మానేసింది. కస్తూరి చందనాలు మానుకుంది.
అద్దం ముందు నిలబడ్డం, అందాన్ని చూసుకోవడం మర్చిపోయింది. కృష్ణుడు రాలేదు, తన్ని తీసుకువెళ్ళలేదు అన్న బాధతోటి నుదుటి మీద కుంకుమ తిలకం దిద్దుకోవడం కూడా విస్మరించింది ఈ రుక్మిణి. చల్లగా గాలి వీస్తే చాలు అలజడి చెందుతోంది రుక్మిణి. కోయిల పాటలు వినవస్తే ఎక్కడ ఆనందం సొంతం అవుతుందోనని అటుగా ఉద్యానవనానికి వెళ్లడం కూడా మానుకుంది ఆవిడ. చిలుకలు పలికితే చాలు ఉలిక్కుపడుతుంది. వెన్నెల కూడా ఆవిడికి వేడిగానే ఉంది. అందుకని ఆంతరంగిక మందరాన్ని విడిచి ఆవిడ బయటికి రావట్లేదు. బాధ తట్టుకోలేకపోతుంది. మామిడి చిగురుల వైపు చూడలేకపోతుంది. అలా అల్లాడుతున్న రుక్మిణి బాధను తొలగించేందుకేమో ఆమె ఎడమ భుజము ఎడమ కన్ను రెండూ అదిరే. అంతలోనే ఆవిడ పంపిన విప్రవర్యుడు రానే వచ్చాడు. అంతఃపురంలోనికి అడుగుపెట్టాడు. అంత దూరంలోనే చూసింది అతన్ని. నవ్వుతూ వస్తున్న ఆ బ్రాహ్మణుడికి ఎదిరిగింది రుక్మిణి. బ్రాహ్మణుణ్ణి సమీపించింది. చేతులు జోడించి నిల్చింది. రాకుమారి, నీ సద్గుణాలన్నీ విని కృష్ణుడు ఎంతగానో మెచ్చుకున్నాడు. నాకు అనేక కానుకలు చెల్లించాడు. ఇప్పుడు అసలు విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. దేవదానవులు ఒక్కటే ఎదిరించిన వారందరినీ సంహరించి నిన్ను చేపడతాడన్నాడు కృష్ణుడు. అలా నీ సౌశల్యము అదృష్టము రెండూ నిండుగా పడ్డాయి తల్లి అన్నాడు బ్రాహ్మణుడు. ఆ మాటలకి ఆనంద బాష్పాలు వర్షించింది రుక్మిణి. డోరిగల్లో ఊగులు ఆడుతున్నట్లుగా అనిపించింది ఆవిడికి. ఆ బ్రాహ్మణుడితోటి ఇలా అంది. బ్రాహ్మణోత్తమ, నా సందేశాన్ని వినిపించి ఆ కృష్ణుడిని ఇక్కడికి రప్పిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. పోతాయనుకున్న ప్రాణాలు నీ చల్లని మాటలతోటి నిలిచాయి. నీ దయవల్ల నాకు బతకాలని అనిపిస్తోంది. నువ్వు తప్ప నీలాంటి దయామూర్తులు మరెవ్వరూ లేరు ఈ లోకంలో. ఇంత మంచి చేసిన నీకు నేనేమి ఇవ్వగలను? కృతజ్ఞతలు తప్ప అంది రుక్మిణి. బ్రాహ్మణుడికి సాష్టాంగపడింది. కళ్యాణ ప్రాప్తిరస్తు అంటూ దీవించాడు బ్రాహ్మణుడు. బలరామకృష్ణులు వివాహ మహోత్సవానికి తరలి వస్తున్నారని భీష్మకుడికి తెలిసింది. ఎంతగానో ఆనందించాడు. మంగళతూర్య వాద్య గోష్ఠితోటి ఎదురేగాడు వారికి. మధుపర్కాలతోటి పూజలర్చించాడు. అనేక కానుకలు అందజేశాడు వాళ్ళకి. విడుదల ఏర్పాటు చేసి విశ్రమించమని వేడుకున్నాడు. అలాగే రుక్మిణీ కళ్యాణం చూడాలని వచ్చిన రాజులందరికీ తగిన మర్యాదలు చేశాడు. కృష్ణుడు కుడ్డినికి వచ్చాడన్న సంగతి తెలియగానే పౌరులంతా చూడొచ్చారు అతన్ని. కృష్ణుని అందాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆహా, అందం అంటే కృష్ణుడే. ఈ కృష్ణుడికి సరిజోడే రుక్మిణి. వారిద్దరి వివాహం జరిగితే బావుండు అనుకున్నట్టు వాళ్ళంతా. కుండిన నగర ప్రజలు చేసుకునే పుణ్యం ఏదైనా ఉంటే రుక్మిణీ కృష్ణుల వివాహం జరగాలనే కోరుకున్నట్ట వాళ్ళంతా. నగర శివారుల్లో ఉన్న సర్వమంగళాదేవి ఆలయానికి ఈ రుక్మిణీదేవి బయలుదేరింది. బంధుజనాలు శస్త్రాస్త్రాలతోటి వీరభటులు అనేక మంది ఆవిడ్ని అనుసరించారు. అనేక రకాల కానుకలు పట్టుకుని వారాంగణలు ముందు నడుస్తుంటే వారి వెనక సిగ్గుల మొక్క రుక్మిణి మెల్లగా నడవసాగింది. ఆమెకి ఇరువైపులా అందంగా అలంకరించుకున్న బ్రాహ్మణ కుటుంబినీలు మంగళగేయాలు ఆలపిస్తూ అనుసరించారు. మద్దెలు, శంఖాలు, పటహాలు, కహళాలాది శుభతూర్యాల ఘోషతోటి ఆ వీధులన్నీ మారుమ్రోగిపోయాయి. తల్లులు, చెలికత్తెలు రుక్మిణిని కంటికి రెప్పలా చూసుకుంటూ అడుగడుగునా నడుస్తున్నారు. మంది మాగాదులు రాకుమారికి అల్లంత దూరంలో నుంచి సౌభాగ్య సౌందర్య స్తోత్రపాఠాలు చేయసాగారు. ఆలయానికి చేరుకుంది రుక్మిణీదేవి. మంగళపీఠం పైన కూర్చుంది. ముత్తైదువులైన విప్రపత్నులు పార్వతీ పరమేశ్వరులకు ధూప దీప నైవేద్యాదులు అర్పించారు. రుక్మిణికి చెప్పి ఆవిడ చేత ఆది దంపతులకు నివాళులు అర్పింపచేశారు. చేతులు జోడించి పార్వతీ పరమేశ్వరులు వేడుకుంది రుక్మిణి. అన్ని వేళలా మిమ్మల్ని నమ్ముకున్నాను. మీరే నా కోరిక తీర్చాలి. జగన్మాత, కృష్ణుణ్ణి నాకు భర్తగా ప్రసాదించు. నేను నమ్ముకున్న వారికి అన్యాయం జరగదని విన్నాను. నన్ను కరుణించు అంటూ ప్రార్థించింది. విప్ర దంపతులకు మధుర భక్ష్యాలు, కర్పూర తాంబూలాలు సమర్పించుకుంది రుక్మిణి. మంగళ ఆశీర్వాదాలతో సహా శుభాక్షతలను అందుకుంది. ఆ అక్షతలను తలపై ధరించి అక్కడి నుంచి బయలుదేరింది. రాజభవనం వైపుగా నడుస్తుంది. రాజపాటుకు ఇరువైపులా నిల్చుని రుక్మిణిని చూస్తూ రాకుమారులంతా ఈ సౌందర్య రాశి నాదైతే బావుండు, నాకందితే బావుండు అనుకుంటూ కలల లోకంలో విహరించసాగారట. గాలికి ఎగురుతున్న ముంగురులను సవరించుకుంటూ అప్రయత్నంగా చూసింది రుక్మిణి. రథం మీద నిల్చుని జాబిల్లిలాగా వెలిగిపోతూ కనిపించాడు కృష్ణుడు. నీలమేఘశ్యాముడు పీతాంబరంతోటి బలిష్టమైన ఆజానుబాహులతోటి ఉన్నాడు అతను. చూడగానే రుక్మిణీదేవి ఆనందంతో ఆశ్చర్యంతో ఆయన అలా గమనిస్తూ ఉండిపోయిందిట. అది గమనించాడు కృష్ణుడు. రథాన్ని రుక్మిణి సమీపంగా తీసుకువచ్చాడు, నిలిపాడు. ఆశ్చర్యంగా చూస్తున్నారు అంతా. కిందకి దిగాడు. పెద్ద పెద్ద కళ్లతోటి విస్తుపోయి చూస్తున్న రుక్మిణీదేవిని అందుకున్నాడు. ఆమెని ఎత్తిపెట్టి రథం మీద కూర్చోబెట్టాడు.
తాను రథాన్ని అధిరోహించాడు. ద్వారకా నగరి వైపు రథాన్ని పోనిచ్చాడు. విజయ సూచకంగా పాంచజన్యాన్ని పూరించేశాడు. ఎప్పుడైతే రుక్మిణిని తీసుకుని కృష్ణుడు రథాన్ని అధిరోహించాడో అప్పుడు అపార చతురంగ సేనలతోటి అతను అనుసరించాడు బలరాముడు. రుక్మిణిని తోడుకుని పోతున్న కృష్ణుడిని చూసి జరాసంధుని అనుచరులైన రాజులంతా ఒక్కసారిగా ఒకరినొకరు ఉత్సాహపరుచుకున్నారిలా, రాజులారా, మృగేంద్రుని కీర్తి నక్క తన్నుకుపోయినట్టుగా బాళామణి రుక్మిణిని అందుకుని గర్వోన్మాదులు గోపాలురు ద్వారకకు వెళ్ళిపోతున్నారు. చూస్తూ ఊరుకుంటే మన శస్త్రాస్త్ర సంపత్తి వల్ల కానీ శౌర్య ప్రభావం వల్ల కానీ ప్రయోజనం లేదు. వెంటనే రుక్మిణిని విడిపించి భీష్మకుడికి అప్పగించాలి. అప్పగించకపోతే అంతకంటే అవమానం మరొకటి మనకి లేదు అని అన్నారు. అని అనుకుని అవును లేదంటే లేదనుకుని కవచాలు ధరించి విల్లంబులతో సహా భయంకర ఆయుధాలతోటి సన్నద్ధులయ్యారు వాళ్ళంతా. చతురంగ బలాలను సమీకరించుకుని జరాసంధాదులను ముందుంచుకుని యాదవ సైన్యపైన దాడి చేశారు. క్షత్రియ పుత్రుల దాటిని చూసి భయపడ్డది ఈ రుక్మిణి. ఆందోళనగా కృష్ణుని చూసింది. కంగారు పడకు సుందరి, మన యాదవ వీరులు వీరందరినీ క్షణంలో తుత్తునీయులు చేస్తారు, చూడటు. అప్పుడే ఎదురుదాడి ప్రారంభించారు అన్నాడు కృష్ణుడు. తలదించుకుని నవ్వుతున్న రుక్మిణీదేవి చుబుకాన్ని ఎత్తిపట్టి మరీ రణరంగాన్ని చూపించాడు. బలభద్రుడు సాత్యకి ఆదిగా యాదవ వీరులంతా వందల కొలది బాణాలను కురిపించి జరాసంధుడి రాజులను భయభ్రాంతులను చేశారు. ఇరుపక్షాల మధ్య భీకర సంగ్రామం కొనసాగింది. మగధ సైన్యం మత్తేభాలు కొండల్లాగా కూలిపోయాయి. పాదాలు తెగిపడి గుర్రాలు కుప్పలు తొప్పలుగా రాలిపోయాయి. ముక్కలు చెక్కలతోటి రథాలతోటి రణరంగం. పదాతి యోధులు కళ్ళు పోయి చేతులు పోయి ఆక్రోశించసాగారు. తెగిపడిన అంగాలతోటి ఆయుధాలతోటి నేలన్నదే కనిపించకుండా పోయింది. అక్కడ రక్తం ఏరులై ప్రవహించింది. భూత ప్రేత పిశాచాల అరుపులక్కడ ప్రతిధ్వనించాయి. క్షత్రియులంతా ఘోరాపజయాన్ని ఎదుర్కొన్నారు. ప్రాణాల అరచేతులు పెట్టుకుని వెనుదిరిగిపోయారు, పారిపోయారు. అంతా ఒక సురక్షిత ప్రదేశానికి చేరుకున్నారు. భార్యను పోగొట్టుకున్న వాడిలాగా బాధపడుతున్నాడు ఈ శిశుపాలుడు. వాడితో అన్నాడు ఈ జరాసంధుడిలా, శిశుపాల, ప్రాణాలు దక్కించుకున్నాం, అందుకు మనం ఆనందించాలి. బతికుంటే ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు, వదిలి. రుక్మిణిని మర్చిపో. నీకో సంగతి తెలుసా? ఏది మన చేతిలో లేదు. పైవాడు ఆడిస్తుంటాడు, మనం ఆడుతూ ఉంటాం. కష్టసుఖాలు కూడా అంతే. పైవాడి కృప మేరకే వాటిని మనం అనుభవిస్తాం. జరాసంధుడి మాటలు ఏమాత్రం శిశుపాలుడిని ఓదార్చలేకపోయాయి. అతను ఇంకా బాధపడుతూనే ఉన్నాడు. గతంలో నేను 17 సార్లు మధురపై దండ ఎత్తి ఓడిపోయాను. 18వ సారి 23 అక్షోణులతో సహా దండెత్తి గెలుపొందాను. అయినంత మాత్రాన నేను ఆనందపడలేదు. జయాపజయాలు దైవాధీనాలు. దైవాదేశ కారణంగానే సుఖదుఖాలు ప్రాప్తిస్తాయి. యాదవులకు ఇప్పుడు కాలం బాగా అనుకూలంగా ఉంది, అందుకే విజయాన్ని అందుకున్నారు. రేపు మనకీ కాలం అనుకూలిస్తుంది, అప్పుడు వారి అంతు చూద్దాం అన్నాడు జరాసంధుడు. బాధగానే ఉంది. జరాసంధుని మాటలు ఓదార్పునివ్వలేదు. అయినా చేసేది ఏమీ లేదని తెలుసుకున్నాడు శిశుపాలుడు. వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. తన రాజధానికి చేరుకున్నాడు. అలాగే మిగిలిన అనుచరులు సామంతులు కూడా ఎవరెవరి రాజధానికి వారు వెళ్ళిపోయారనమాట. జరాసంధుడు కూడా స్వకీయ రాజధానికి చేరుకొని ఊపిరి పీల్చుకున్నాడు. ఈ రకంగా రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడు తన వెంట తీసుకొచ్చేశారనమాట. ఈ రకంగా వీళ్ళంతా వెనుతిరిగి వెళ్ళిపోయారు. వెనుతిరగనిది ఒక్కడే, రుక్మి. తన చెల్లెని రాక్షస వివాహ మర్యాదతోటి కృష్ణుడు అపహరించుకుపోతుంటే తట్టుకోలేకపోయాడు. అతన్ని చెల్లెల్ని ఎలాగైనా వెనక్కి తెచ్చుకోవాలని ఒక అక్షౌహిణి సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి బయలుదేరాడు. రథాన్ని పరిమిత వేగంతో నడుపుతున్న సారథిని హెచ్చరించాడు ఇలాగా, రథాన్ని వేగంగా పోని, నన్ను వెర్రివాజమని అనుకుంటున్నాడు కృష్ణుడు. చెల్లెల్ని ఎత్తుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నాడు. నా బలదర్పాలు ఆ నల్లవాణ్ణికి రుచి చూపించాలి. రథాన్ని నేరుగా కృష్ణుడి దగ్గరికి పోనిచ్చే అన్నాడు. రుక్మి చెప్పినట్టుగానే రథాన్ని వేగంగా పోనిచ్చి, అదిగో కృష్ణుడి రథం అంటే ఇదిగో రుక్మి రథం అన్నట్టుగా సమీపించాడు ఆ సారథి. కూతవేటు దూరంలో ఉన్నాడు కృష్ణుడు. అతన్ని చూసి కోపోద్రిక్తుడయ్యాడు రుక్మి. అరిచి అతన్నే నిందించాడిలా, ఓరి వెన్న దొంగ, గోపాలక, నిలు, పారిపోకు, ధైర్యం ఉంటే నాతో యుద్ధం చేయన్నాడు. వినవచ్చిన మాటలకి సన్నగా నవ్వుతూ రుక్మిణీదేవిని దగ్గరికి తీసుకున్నాడు కృష్ణుడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఈ పరుషమైన వాక్యాలు ఈ రుక్మి ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడా? ఈ విషయాన్ని మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుసుకుని అప్పుడు చెప్పుకుందాం. అంతవరకు సెలవు.